మన పశ్చిమ ప్రాంతం రాయలసీమలో కర్నూలు జిల్లా జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ 1986 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేసుకొని వచ్చి 2014-19 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన ఆ ప్రాజెక్టుని అనేక సమస్యల పేరుతోటి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని నాశనం చేయడం జరిగింది. శాంక్షన్ అయిన డబ్బుల్ని ట్రిబ్యునల్లో ఈరోజు అంతర్రాష్ట్రీయ వివాదంగా మార్చి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోకుండా 5 సంవత్సరాలు మూలన పడేయడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ జగన్ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులను మొత్తం రివర్స్ టెండరింగ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ యొక్క ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో మన ప్రాజెక్టును మళ్ళీ మనకిచ్చి 40,000 ఎకరాలకు సాగునీరు మన ప్రాంతంలో ప్రత్యేకంగా కోసిగి మండలంలో ఒక రిజర్వాయర్, పెదకడుబూరులో ఒక రిజర్వాయర్, ఎమ్మిగనూరు మండలం మన కోటేకలులో 1.5 టీఎంసీ రిజర్వాయర్, చిన్నమరివీడిలో గోనెగండ్ల మండలం 0.25 రిజర్వాయర్ ని తిరుగులేని విధంగా ఆ ప్రాజెక్టు కెనాలు రిజర్వాయర్ తో పాటు లిఫ్టులతో పాటు ఆ రోజే 2,000 కోట్లతో టెండర్ కూడా పిలిపించిన ప్రాజెక్టు నాశనం చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పిన వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, 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 నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. నేను రాయలసీమ బిడ్డని చెప్పుకుంటూ రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని పూర్తిగా మూలపడేసినటువంటి పరిస్థితి చూశాను. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు, ఎమ్మెగనూరు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాడినటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రైట్ కెనాల్ నిన్న చూశారు మీరు. గతంలో నాశనం చేసిన ప్రాజెక్టుని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా 25% పూర్తి అయి ఉంటే కొనసాగించాలా, లేకపోతే వెనక్కు పంపాలన్నా. ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈరోజు రాయలసీమ మీద ప్రేమతో, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డలా మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని రెండింటినీ కూడా ముందుకు మేమందరం రాయలసీమ తరఫు నుంచి, మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం అపర భగీరథులైన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా తరఫు నుంచి, పశ్చిమ ప్రాంతం నుంచి మేమందరం కూడా రాయలసీమ బిడ్డగా, రాయలసీమ పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆర్టీఎస్ రైట్ కెనాల్ని ఈరోజు మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పారో ఆ యొక్క విషయానికి పేరున రైతులందరం కూడా ప్రతి ఒక్కరం కూడా వారికి